ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఒంగోలులో నిర్వహించిన ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. గడిచిన 7 నెలల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక సహాయాన్ని అందించిందన్నారు. అమరావతి నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి, విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు కోసం ఇలా అన్ని విధాలుగా చేయూతనిస్తోందని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విశాఖ ఉక్కు ఆంధ్రులకు పేరుతో ఉద్యమాలు చేసి దాదాపు 32 మంది ఆంధ్రులు ప్రాణాలు కోల్పోయి దాని ఆధారంగా వచ్చినటువంటి పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్. అదే పెద్ద ఎత్తున తీవ్ర సంక్షోభంలో ఉంది. గతంలో సంక్షోభంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఏదైతే ఆంధ్ర ప్రజల యొక్క సెంటిమెంట్ ఉందో పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నప్పటికీ కూడా కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు 11,400 కోట్ల రూపాయలని ఆర్థిక ప్యాకేజీకి ఇవ్వడం జరిగింది. ₹11,400 ఆర్థిక ప్యాకేజీని ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో దీన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలో నడిపించేలా చర్యలు తీసుకోవాలని